హాయ్ అండి, ఈరోజు ముళ్ళ వంకాయలతోని పెసరపప్పు వేసుకొని టేస్టీగా కర్రీ చేసుకుందాము. ముందుగా వంకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే పెసరపప్పును కూడా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 స్పూన్ అల్లం తరుగు, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలను బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలని మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, వంకాయ ముక్కల్ని ఇలా బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుందామండి. పప్పును 1 నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోని సన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద టమాటాను కూడా వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలను మగ్గించుకుందాము. మనకి ఇప్పుడు టమాటా పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాము. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఈ కర్రీ మనకి చపాతీ, రోటీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.